ఇప్పుడు ఒక వారం రోజులు బట్టి ఒక వార్త హల్చల్ అవుతూ ఉంది. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు హిందువుల సాంప్రదాయాన్ని మంట కలిపి ఈ రోజున ఆ లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారు. ఇలాంటి వారిని ఏం చేయాలి వాళ్ళు? కఠినంగా శిక్షించాలండి, కఠినంగా శిక్షించాలి. చేసింది వాళ్ళు, మేము చేయలేదని సజ్జల రామకృష్ణ గారు వెళ్ళి చెప్తున్నారు కొంతమంది. అది చాలా దారుణం అండి, అది చాలా దారుణం. అది చేసింది వాళ్ళు, అది మట్టి ఖండిస్తానండి. ఓకే, దేవుడితో చెలగాటం ఆడకూడదు. ఇప్పుడు రాజకీయాలు చేసుకోవచ్చు, నువ్వు నన్ను తిట్టు నేను తిట్టుకుంటా మనం ఒకటి, కానీ దేవుడితో చెలగాటం చేయకూడదండి. అది పాప మాలకే తగులుతుంది అది. అందుకనే దేవుడు శిక్షాడు, ఎంతవరకు ఇప్పుడు శిక్ష ఇచ్చేసాడు. ఇక మళ్ళీ వచ్చే జనంలో కూడా శిక్షిస్తాడు వాళ్ళని, ఇక మళ్ళీ బయటికి రారు. అదండి జరిగేది. ఇంకోటి, చంద్రబాబు గారు ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ జరిగిందని చెప్పి పక్కా ఆధారాలు వచ్చినాయి. ఆయన అంటాడు అసలు మా సంబంధమే లేదు, కల్తీ జరుగుతా తప్పేంటి అని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి బాబు వీళ్ళు? కల్తీ చేసిన వాడు వాస్తవే కదండి. దాని రిపోర్ట్లో తెలిసింది కదండి, వచ్చింది కదండి. అదే దాంట్లో చూసిందే పని లేదు. ఖచ్చితంగా శిక్షించాలి, మొత్తం అందరిని జైల్లో పడేయాలండి, మొత్తం అందరిని వేసేయాలి. ఎవరున్నా కానీ విడిచిపెట్టే పని లేదండి, వేసేయాలి. అదండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన క్యాన్సిల్ అవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే క్యాన్సిల్ చేయించడని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో ఈ పేటీఎం బ్యాచ్ అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు చెప్పింది ఏంటి? డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టవయ్యా, నువ్వు తిరుపతి ఎన్నిసార్లు వెళ్తావో ఎన్నిసార్లు వస్తావో రా అని చెప్పి పర్టికులర్గా చెప్పారు. ఒక క్రైస్తవుడు వెళ్ళి పూజలు చేస్తాడా, ఒక క్రైస్తవుడు వెళ్ళి బొట్లు పెట్టుకుంటాడని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఒక ప్రోటోకాల్ అనుకుంటావో లేదంటే ఒక సిస్టమేటిక్ మనం ఏర్పాటు చేసుకున్నది. అది అక్కడ వెళ్ళి డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడు, ఏం మాట్లాడదలుచుకున్నా మాట్లాడు. ఇక్కడ చెప్పేది కూడా అదే. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టవయ్యి అంటే నన్ను కించపరుస్తున్నారు, నా మతం ఏంటని అడుగుతున్నారు. నా మతం ఏంటో మీకు తెలియదా? నా మతం మానవత్వం అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే సరిపోద్ది కదా, ఇవన్నీ మాటలు ఎందుకు? ఇప్పుడు నిన్నేం మత మార్పిడి ఏం చేయట్లేదు కదా, నువ్వు క్రైస్తవుడు అయితే నేను నా హిందూ మతానికి ఏం మార్చట్లేదు కదా. డిక్లరేషన్ ఫామ్ అనేది అదొక ప్రోటోకాల్ ప్రకారం అక్కడ సంతకం పెట్టి వెళ్ళడం కామనం. పెద్ద పెద్ద విఐపీ దర్శనాలు చేసుకుని షారుఖ్ ఖానే వచ్చి అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళాడు కదయా. నువ్వెందుకు దాని గురించి అడగదు? గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, అప్పుడు నీకు తెలియలేదా? గత 5 సంవత్సరాలు డిక్లరేషన్ నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఆ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటో ఇవన్నీ సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే మొత్తం మన ప్రభుత్వమే కదా, అడిగేవాడు ఎవడో చేసేవాడు ఎవడో చెందేవాడు ఎవడో అన్నట్టు నువ్వు పెట్టిన రూల్సే కదా, నువ్వు పెట్టిన రూల్స్ని ఫాలో చేసుకుంటూ అందరూ వెళ్ళేవారు. కానీ నువ్వు చేసినటువంటి కల్తీ వ్యవహారాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ మళ్ళీ నీ పీక మీదకు చుట్టుకుంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు సంబంధించిన వాళ్ళే అనేక మంది ఆ డిక్లరేషన్ మీద ఫామ్ మీద సంతకం పెట్టేసి వెళ్ళి అక్కడికి ప్రెస్ మీట్ పెట్టి అయితే సరిపోద్ది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చింది ఇంకా ఇష్యూ పెద్ద చేస్తున్నారని చెప్పి మీ వైసీపీలోని చాలామంది మాట్లాడుతున్నారు కదా, కనీసం అవి కూడా ఆలోచించుకోలేదు. అంతేకాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీరు మానవత్వం గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు కదా, ఇదేమి సెక్యులరిజం అంటున్నారు, ఇదేమి హిందూయిజం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నా మతం ఏంటని చెప్పి కించపరుస్తున్నారని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా. మానవత్వం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మనం. మీ సొంత చెల్లెలు షర్మిల గారిని మెడబెట్టుకుని బయటికి గెంటేసావు ఆస్తుల వ్యవహారంలో. అప్పుడు గుర్తుకు రాలేదు మానవత్వం నీకు? అప్పుడేమీ అనిపించలేదు మానవత్వాలు. ఈ రోజున నా మతం ఏంటంటే మానవత్వం, ప్రజలంటే నాకు విపరీతమైన ప్రేమ, ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేసి చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. దళితుల పట్ల నువ్వు వ్యవహరించిన తీరును చూస్తే అప్పుడు గుర్తురాదు మానవత్వం. దళితుల్ని డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద గుండు గీయించి మీరు చేసినటువంటి అవమానానికి ఆయన చంపేసినట్టు విషయాలు మీరు అప్పుడు గుర్తురాలేదు ఈ మానవత్వం. ఏమని చీరను లాగేసి బూటుకాలతో తన్నప్పుడు పోలీసులు మీరే కదా హిందూ ధర్మం గురించి అప్పుడు కూడా హిందూ దేవాలయాలు కూల్చుతున్నారని చెప్పి పోరాటం చేస్తుంటే ఆ యామినిని మీరు ఏం చేశారు? చీర లాగేసి బూటుకాలతో తన్ని, ఎస్ఐ బూటుకాలతో తన్ని, ఇంత ఘోరాతి ఘోరంగా ఒక స్త్రీని ఒక మహిళను ఎంత అవమానపరిచినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదు మీకు మానవత్వం? డోర్ డెలివరీ చేశారు, అప్పుడు గుర్తుకు రాలేదు మీకు మానవత్వం? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మానవత్వం అంటూ చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు. హిందూ సాంప్రదాయం గురించి మీరు ఒక క్రిస్టియన్ అయినప్పుడు హిందూ సాంప్రదాయం గురించి ఏం తెలుస్తుంది మీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఒకప్పుడు 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల్లో అన్ని మతాల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన మీరే వన్ సైడ్ అయిపోయారు. మీరు క్రైస్తవులంటూ ఒకలాగా, హిందువులంటూ ఒకలాగా, ముస్లింలంటూ ఒకలాగా
ఇలా భేదాభిప్రాయాలు చేయబట్టే కదా ఈ రోజున ఎంత దారుణంగా హీనాతిహీనంగా తయారు చేసగలిగారు హిందూ సాంప్రదాయాన్ని. అంతేకాకుండా ఈ రోజున సాక్షి టీవీలో ప్రెస్ మీట్ ఏంటి, క్రైస్తవులు వర్సెస్ హిందువులు. ఎక్కడ కాదు ఇలాంటి వాటి వల్ల కదా ఈ మత కలహాలు వచ్చేది, మత సంఘర్షణలు వచ్చి గొడవలు పడి కొట్టుకు చచ్చిపోయేది. అప్పుడెప్పుడో పాకిస్తాన్ ఇండియా జరిగేటువంటి యుద్ధం టైప్లో ఈ రోజున మీరు చేసినటువంటి క్రియేటివిటీ చేసే విధంగా ఉన్నాయి. హిందువులు క్రైస్తవులు అందరూ ప్రతి మతాలు సహోదరులాగా చక్కగా ఉంటుంటే మీరు చేసినటువంటి అపవిత్రం వల్లే కదా ఈ రోజున మళ్ళీ ఈ మత కల్లోలు రేగినాయి. చంద్రబాబు గారి హయాంలో ఎక్కడ ఏమి తప్పులు జరగకుండా ఎక్కడ ధర్నాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఎందుకుంటున్నారు. మీరు ఎలాంటి దుష్కార్యాలు పాల్పడతారని తెలిసే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతకైనా తెగిస్తావని చెప్పి చంద్రబాబు గారు 1-2 సార్లు ఆలోచించుకుంటూ ఉన్నారు. మళ్ళీ తిరుపతి టూర్ క్యాన్సిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు గారే కావాలని ఆపేసారు అంటున్నావు. మరి నీ సోషల్ మీడియాలో ఏంటి, నీ వైసీపీ పోస్టు ఏం పెట్టావు? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తిరుపతి టూర్ కనుక వెళ్తే అక్కడ పర్యటన కనుక చేస్తే రాయిలతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చెప్పులు విసరడానికి సిద్ధంగా ఉన్నారు, అనేక మంది కొట్టడం కోసం టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి రావడంగానే అటాక్ ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారంటూ మీ వైసీపీ పోస్ట్ ఒకటి పెట్టారు కదా, ట్విట్టర్ వైసీపీ పోస్ట్ ఒకటి సరే చెక్ చేసుకోండి. మరి దాంట్లో ఏంటి, కావాలని అటాక్ చేస్తున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు, అందుకే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెడతాం అని చెప్పి మాట్లాడి పెట్టావు. అంటే నీకే క్లారిటీ లేదా? మళ్ళీ చంద్రబాబు గారు ఆపేశారని చెప్తున్నావా? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి వాస్తవాలు పర్టికులర్గా తెలుసు. ఈ రోజున ఏ సోషల్ మీడియాలో చేసుకున్నా, ఏ టీవీ ఛానల్స్లో తీసుకున్నా గత 5 సంవత్సరాల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ సిబ్బంది, మీరు నెయ్యి ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడ తీసుకుని వచ్చి ఎక్కడ డంపింగ్ చేస్తున్నారు, ఎక్కడ దాస్తున్నారు, ఆ దాచిన నెయ్యిని ఎక్కడ ఈ లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు, ఎవరు చుడుతున్నారు, ఆ సైజుల్లో ఎంత సైజులో చుడుతున్నారు, దాంట్లో ఎటువంటి పదార్థాలు కలుపుతున్నారు, ఈ ఎంత రిపోర్ట్ అంతా నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వు నియమించే ఒక టీడీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆ సుబ్బారెడ్డికి తెలియదా? ఈ సుబ్బారెడ్డి వ్యవహారంలో పనిచేస్తున్న సిబ్బందికి తెలియదా? ఆ సిబ్బంది వైవి సుబ్బారెడ్డి నువ్వు వీళ్ళందరూ పనిచేసిన విధానం బట్టే కదా నీకు తెలియకుండా ఉండదు కదా. ఎంత జరుగుతున్నా సరే కనీసం నువ్వేమంటావంటే నాకు తెలియదు, టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కావాలనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తుంది, సూపర్ 6 పథకాలను పక్కన పెట్టేసి నన్ను ఏదో ఒకలాగా ఇరికించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బురద జల్ల రాజకీయాలు చేయడానికి కరెక్ట్ అవసరం కదా. ఎందుకంటే ఒక మంచి పని జరిగితే ఓర్చుకోలేవు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టేస్తావు. ఇదేమి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అంటావు. మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కొటేషన్ పెడితే నువ్వు ముంచే ప్రభుత్వం మాట్లాడతావు. ఇది తెలియదు ఏముంది, ఒకటి గవర్నమెంట్ ఏదైనా మంచి పని కానీ అవలంబిస్తే వెంటనే నీకు మరి ఏమైపోద్ది ఏంటో దాని గురించి మాట్లాడడం మానేసి అదిగో చంద్రబాబు అలాంటోడు ఇలాంటోడు అందుకే ప్రెస్ మీట్ పెడుతున్నా మీరందరూ ఇదని చెప్పి ప్రజలు నమ్మించడం ప్రయత్నిస్తారు. కానీ ప్రజలు సరిగ్గా ఆలోచించే మనుషులు కాబట్టి ఎక్కడ ఎలా చేయాలో అలా నీకు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేశారు. ఎప్పటికైనా ఆ డిక్లరేషన్ సంతకం మీద పెట్టి వాస్తవాన్ని నిరూపించుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి.